కొనుగోలు ఇలాంటి లీడర్ ని కాపాడుకోకుండా ఈ రోజు చాలా పెద్ద తప్పు చేస్తున్నాం అని చెప్పి నేను చెప్తాను మీకు. 21 ఏళ్ళకే ఎమ్మెల్యే చేయాలి అని చెప్పి నేను అడుగుతానని చెప్పి నువ్వు అన్నావు. మరి ఇప్పుడు డైపర్లు వేసుకొని ఇప్పుడే తిరుగుతలేడు ఆయన. నువ్వు నెక్స్ట్ 2 ఏళ్ళకి మళ్ళీ సీట్ ఇస్తానంటే ఏంటిది? రైట్, ఇక మనం విజువల్స్ లో చూస్తూ ఉన్నాం. ఆమె చేసిన వ్యాఖ్యలు మంత్రి కొండా సురేఖ కూతురైన సుష్మితా పటేల్ సంచలనమైన వ్యాఖ్యలు చేయడం మనం ఇప్పటి వరకు అబ్జర్వ్ చేశాం. రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడు కావాలని కోరుకున్నది కొండా ఫ్యామిలీ అని అన్నారు. పీసీసీ అయ్యాక తన తండ్రి కొండా మురళిని ఎమ్మెల్సీ చేస్తామని వాగ్దానం చేశారన్నారు. అయితే ఇప్పటి వరకు కొండా మురళిని ఎమ్మెల్సీ ఎందుకు చేయలేదంటూ నిలదీశారు. రేవూరి గెలుపు కోసం కొండా మురళి కష్టపడ్డారని, ఆయన తిరిగిన తర్వాతే రేవూరి గెలిచారంటూ కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు కొండా మురళిని ఎందుకు పట్టించుకోవటం లేదంటూ నిలదీసిన ఆమె ఇవాళ రాజీనామా చేసి ఎన్నికలకు రావాలని, అప్పుడు రేవూరి తరపున రేవంత్ ప్రచారం చేస్తే ఎవరు గెలుస్తారో తేలిపోతుందంటూ సవాల్ విసిరారు. బీసీలంటే చులకనగా కనిపిస్తున్నారంటూ ప్రశ్నించారు. రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ సంస్కృతి ఇంకా అలవడటం లేదంటూ విమర్శలు గుప్పించారు. టీడీపీ నేతలపై ఎందుకు అంత ప్రేమ చూపిస్తూ కాంగ్రెస్ నేతల పట్ల సవతి తల్లి ప్రేమను చూపిస్తున్నారంటూ ఆమె ఆరోపణలు చేశారు. తాను ప్రజల కోసం పనిచేస్తున్నానన్నారు సుష్మితా పటేల్. ఈ రోజు మంత్రులకి ఇప్పుడు మా దగ్గరికి చాలా మంది బీసీ ఎమ్మెల్యేలు వచ్చినారు, మీరు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు అని చెప్పి. కొత్త ఎమ్మెల్యేలకి రిప్రజెంటేషన్స్ ఎక్కడ ఇవ్వాలో కూడా తెలియట్లేదు. మంత్రులు ఏమైనా సంతకాలు అవుతున్నాయి అంటే అవి అవ్వట్లేదు. మీరు ఏం చేస్తున్నారు? సరే, ఇప్పుడు వేమనరేందర్ రెడ్డికి సలహాదారుడిగా మీరు ఇచ్చారు కదా. నేను అడగదలుచుకున్నది ఒకటే ఏంటంటే, మరి ఈ 3 ఏళ్లలో వేమనరేందర్ రెడ్డి ఏ సలహా ఇచ్చిండు నీకు? నువ్వు ఏ సలహా పాటించి ఏం చేసినావు ప్రజలకు చెప్పాలి. నువ్వు ఆయన ఇచ్చిన సలహా ఏంటిది? నీ తమ్ముడు ఒక షెల్ కంపెనీ పెడితే 200 కోట్ల ఆస్తి ఉన్న ల్యాండ్, గవర్నమెంట్ ల్యాండ్ దారాదత్తం చేసావు నీ తమ్ముడికి. ఇట్లా నీ తమ్ముళ్ళు నువ్వు రాష్ట్రం మీద పడి తింటని తప్పితే ఇంకేం చేయలేదు. అట్లాంటిది నా ఇలాకాకు వచ్చి, కొండా ఇలాకాకు వచ్చి రేవూరి ప్రకాష్ రెడ్డిని మళ్ళీ గెలిపించమని చెప్పడంలో మీ ఆంతర్యం ఏంటిది అని అడుగుతున్నా నేను ఇవాళ. ఎందుకు మాతో పెట్టుకుంటున్నావు? ఎందుకు మమ్మల్ని ఇట్లా చేస్తున్నావు? మేము కాకతనోళ్ళమమ్మా, మాకు వ్యవసాయం వచ్చి కానీ ఊడిగం చేయటం రాదు. మేము పద్మశాలలో మాకు రేవూరిపై తీవ్ర విమర్శలు చేస్తారు. ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది? కాంగ్రెస్ పార్టీ ప్రస్తుత పరిస్థితి ఎట్లా ఉంది? కాంగ్రెస్ పార్టీ ప్రస్తుత పరిస్థితి ఎట్లుంది అని అంటే ఎమ్మెల్యేలను అడిగితే తెలుస్తుందండి. చాలా అంటే ఏ కాంగ్రెస్ కార్యకర్త కూడా సంతోషంగా లేడు, ఏ కాంగ్రెస్ లీడర్ సంతోషంగా లేడు, ఏ కాంగ్రెస్ ఎమ్మెల్యే సంతోషంగా లేడు. టీడీపీ నుంచి బీఆర్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళు మాత్రమే సంతోషంగా ఉన్నారు ఇవాళ రేవంత్ రెడ్డి నాయకత్వంలో. అందుకని చెప్పి ఆయన నిన్నొచ్చి అనవసరంగా తేనెతట్టును కదిలించినట్టు మమ్మల్ని కదిలియటం జరిగింది. అనవసరంగా 2 ఏళ్ల తర్వాత వచ్చేదానికి మరి అక్కడేమో జగ్గారెడ్డి గారికి ఏమో అధిష్టానం ఇస్తుంది, మాకు అధిష్టానమే తీసుకుంటుంది అని అన్నాడు. మరి ఇక్కడికి వచ్చేమో ఆయన టికెట్ డిక్లేర్ చేసినట్టు చెప్పిండు. అందుకని నేను మాట్లాడాల్సి వచ్చింది. ఎట్లా భావిస్తారు సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను? ఎందుకని ఆయన టికెట్ ముందే ప్రకటించారని చెప్తా ఉన్నారు, ఏం చెప్తారు? మాకు చెక్ పెట్టడానికే కదండి. నేను ఆల్రెడీ చెప్పాను కదా, మాకు చెక్ పెట్టడానికి ట్రై చేస్తున్నాడు అని చెప్పి. ఇంతవరకు మా నాన్నకి పదవి ఇవ్వలేదు, పదవి ఇస్తా అన్నాడు. కార్లో వేసుకొని తిరిగి ఆయన పీసీసీ అయ్యి ముఖ్యమంత్రి అయ్యేదాకా వాడుకొని ఈరోజు కొండా మురళీధరరావు గారికి పదవి ఇవ్వలేదు. అది చాలా బాధాకరమైన విషయము. సో అందుకని ఈరోజు నేను మాట్లాడదలుచుకున్నాను. సీఎం రేవంత్ రెడ్డికి కొండా ఫ్యామిలీ చాలా దగ్గరగా ఉంది, అనుబంధం ఉంది. కానీ ఈ రోజు ఆ పరిస్థితి ఎందుకు వచ్చిందని భావిస్తారు మీరు? అది నాకు తెలియట్లేదండి, అది ఆయనే ఆన్సర్ చేయాలి. ఎందుకంటే మేము చేసిన తప్పేం లేదు, మేము భూ కబ్జాలు చేయలేదు, మేము ఏం చేయలేదు. అంటే మేము ఊడిగం చేయాలని అనుకున్నారో ఏమో మరి వాళ్ళు. మేము అట్లాంటివి అయితే చేయం కాబట్టి కొండా మురళీధరరావు గారు, కొండా సురేఖ గారు ఏదైనా స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడతారు. మరి అదేమైనా తత్వం ఆయనకు నచ్చకపోయి ఉండొచ్చు, మరి ఏంటి అనేది నాకు తెలీదు. ఈరోజు నాకు అధిష్టానం మీద నమ్మకం ఉంది, ఖర్గే గారి మీద నమ్మకం ఉంది, అందరి మీద నమ్మకం ఉంది. ఖచ్చితంగా నెక్స్ట్ వచ్చే ఎలక్షన్లలో మా ఫ్యామిలీ నుంచి నాకు కానీ మా నాన్నకు కానీ టికెట్ వస్తుందని మేము భావిస్తున్నాం. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డిపై కావచ్చు, రేవూరిపై వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో పార్టీ లైన్ దాటినట్టుగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు మీకు కామెంట్ చేసే అవకాశం ఉంది. ఏం చెప్తారు? మీరు త్వరలో పోటీ చేస్తారా? ఇట్లా
ఖచ్చితంగా పోటీ చేస్తానండి. అండ్ నా గురించి ఇప్పుడు నేను అదే చెప్తున్నా కదా, ఎవరైనా నా గురించి మాట్లాడితే ఇంకా చాలా విషయాలు బయట పెట్టాల్సి వస్తుంది అని చెప్తున్నాను. ఈరోజు నేను చాలా తక్కువ విషయాలు బయట పెట్టాల్సి వస్తుంది, చాలా విషయాలు బయట పెట్టాల్సి వస్తుంది అని చెప్తున్నాను. ఇందాక మాట్లాడుతూ అచ్చ కాంగ్రెస్ పచ్చ కాంగ్రెస్ అన్నారు కదా, పార్టీ పరిస్థితి ఎట్లా ఉంది, ఎటువంటి సిచ్యువేషన్ ఉంది, ఎట్లా కాంగ్రెస్ గారు ఇబ్బంది పడుతున్నారు? కాంగ్రెస్ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ మా దగ్గరనే చాలా మంది, ఇప్పుడు మా నాయకులే ఇబ్బంది పడుతున్నారు. నేను చెప్పిన కదా, గోపాల్ నవీన్ రాజు గారు అని మాకు అత్యంత సన్నిహితుడు, ఆయనకి థ్రెట్ ఉన్నది. ఆయనకి గన్మెన్లు ఏమంటే ఇవ్వట్లేదు, ఆయనకి పదవి ఏమంటే ఇవ్వట్లేదు. ఈరోజు ఎవరెవరికో పదవులు ఇస్తున్నారు, ఎవరెవరికో చేస్తున్నారు. వాళ్ళ కుటుంబంలోకి ఒక్కొక్కరికి నలుగురు ఇచ్చిండ్రు. వాళ్ళకి ఏమున్నదండి థ్రెట్? అసలు వాళ్ళు ఎవరు? కొండలరెడ్డి ఎవరు, ఇవాళ తిరుపతి రెడ్డి ఎవరు వాళ్ళని ఎవరేం చేస్తారని చెప్పి. అందుకని ఎందుకు అని అంటే భూదందాలు చేస్తాను కాబట్టి ఆ భయానికి వాళ్ళు పెట్టుకున్నారు. కానీ మా దగ్గర మేము ప్రజాసేవ చేస్తాడు ఆయన పొద్దున్న లేసి ప్రజల మధ్యలో ఉంటాడు. ఈరోజు కొండ మురళీధరరావు ఒకరు హైదరాబాద్లో ఉంటే ఆయన క్యాంప్ ఆఫీస్లో ఉంటాడు. అట్లాంటి ఆయనకి ఇవ్వలేదండి. కొండమురళికి ఎమ్మెల్సీ పదవి ఇస్తారని మాట ఎప్పుడు ఇచ్చారు, మాట ఎందుకు తప్పారని భావిస్తారు మీరు? ఎలక్షన్ల ముందటనే మాట ఇచ్చాడండి. 36 సీట్లు వచ్చినా సరే, ఎందుకంటే అప్పుడు కాంగ్రెస్ గెలుస్తుందన్న నమ్మకం ఎవరికి లేకుండే, టీఆర్ఎస్ వేవ్ నడుస్తుండే. అప్పుడు ఆ రోజు అన్నాడు 36 సీట్లు వచ్చినా సరే అన్న ఫస్ట్ ఎమ్మెల్సీ నీకే ఇస్తా అని అన్నాడు. కానీ ఆయన మాట తప్పినాడు. రేవూరి ప్రకాష్ నేనే పోటీ చేస్తాను, పార్టీ కట్టుబడి ఉంటాను, పార్టీ లైన్ చూసుకుంటుంది కొండ ఫ్యామిలీ అంటున్నారు, ఏం చెప్తారు? ఆయన నిన్న ఒక మాట అన్నాడు, పైసలు ఇచ్చి పిలిపించుకున్నా అని చెప్పి. విన్నారా మాట? ఇక అదే మీకు ఆన్సర్ దానికి. త్వరలో పరకాల నియోజకవర్గంలో మీరు పర్యటిస్తారా, ఇల్లు కట్టుకుంటా అని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఏం పిలుపునిస్తారు, ఏం చెప్తారు? కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అందరికీ తెలుసండి. వాళ్ళు అడుగుతూనే నేను వస్తున్నాను వాళ్ళని అడగట్లేదండి. వాళ్ళు అడుగుతూనే నేను వస్తున్నా ఇవాళ. కొండా సుష్మిత పటేల్ అభిప్రాయం అయితే పరకాల నియోజకవర్గ ప్రజల కోరిక మేరకు మాత్రమే నేను పరకాల ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలవాలనుకుంటున్నాను. కాంగ్రెస్ పార్టీ అంతా కూడా పచ్చ కాంగ్రెస్గా మారిపోయింది. సీఎం రేవంత్ రెడ్డి ఫ్యామిలీ దోచుకు తింటుంది. ఇప్పటికైనా సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి మాట కట్టుబడి ఉండాలి. కొండామురళికి ఎందుకు పదవి ఇవ్వట్లేదు, బీసీ నేతలందరినీ కూడా అణగదొక్కేటువంటి ప్రయత్నాన్ని సీఎం రేవంత్ రెడ్డి చేస్తారు. తప్పకుండా పరకాలలో నేను పోటీ చేస్తాను. రేవూరి ప్రకాష్ రెడ్డి ఎవరికి కూడా అందుబాటులో లేరు. ఎలక్షన్ ముందు రేవూరి ప్రకాష్ రెడ్డి ఎవరికి తెలియదు. నేను పరకాల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నేతలకు అందుబాటులో పరకాల నుంచే పొలిటికల్ ఫ్యూచర్ కొనసాగిస్తానని కొండా సుష్మిత పటేల్ చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. కెమెరా పర్సన్ పవన్తో తిరుపతి, ప్రైమ్ 9 వరంగల్ నుండి.